ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో విండోస్ 11లో మనకి బాగా యూజ్ అయ్యే ఇంపార్టెంట్ షార్ట్ కట్స్, అలాగే చాలా మందికి తెలియని హిడెన్ షార్ట్ కట్స్ కూడా ఉన్నాయి. వీటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఫస్ట్ బేసిక్స్ దగ్గర నుంచి చెప్తున్నాను. మనకి ఇక్కడ స్టార్ట్ ఉంటుంది కదా, ఈ స్టార్ట్ మనం ఓపెన్ చేయాలి అంటే కీబోర్డ్లో విండోస్ బటన్ ఉంటుంది కదా, విండోస్ బటన్ ప్రెస్ చేశారు అంటే మనకి స్టార్ట్ ఓపెన్ అవుద్ది. మళ్ళీ క్లోజ్ చేయాలి అంటే అదే విండోస్ బటన్ మళ్ళీ ప్రెస్ చేయండి, ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోద్ది. సెకండ్ షార్ట్ కట్ వచ్చేటప్పటికి మనం రన్ లోకి వెళ్ళాలి అంటే సర్చ్ లో రన్ అని టైప్ చేస్తాం కదా, ఇలా కాకుండా విండోస్ ఆర్ అన్నాము అంటే రన్ ఓపెన్ అయిపోద్ది. ఇందులో మీకు కావాల్సిన సాఫ్ట్వేర్ సెర్చ్ చేసి డైరెక్ట్ గా ఇక్కడి నుంచే ఓపెన్ చేసుకోవచ్చు. నోట్ ప్యాడ్ అని టైప్ చేశాను, ఓకే అన్నాను అంటే నాకు నోట్ ప్యాడ్ ఓపెన్ అయిపోద్ది. నెక్స్ట్ నాకు డెస్క్టాప్ మీద ఐకాన్స్ ఉన్నాయి కదా, ఈ ఐకాన్స్ సైజెస్ పెంచుకోవాలి అంటే మనం నార్మల్ గా అయితే డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేసి వ్యూలో ఇక్కడ లార్జ్ ఐకాన్స్ అన్నాము అంటే ఈ ఐకాన్ సైజ్ పెరిగిపోద్ది. ఇందులో మనకి మీడియం, స్మాల్ ఐకాన్స్ ఈ ఆప్షన్స్ ఉంటాయి. మనకు కావాల్సిన సైజ్ లో సెట్ చేసుకోవచ్చు. ఇది మనం షార్ట్ కట్ లో యూజ్ చేయాలి అంటే Ctrl+Shift+1 ప్రెస్ చేసాము అంటే, Ctrl+Shift+2 ప్రెస్ చేసాము అంటే కొంచెం సైజ్ తగ్గుద్ది. Ctrl+Shift+3 ప్రెస్ చేసాము అంటే ఇంకా సైజ్ తగ్గుద్ది. ఇంకా మీకు చిన్న సైజు కావాలి అంటే Ctrl+Shift+4 ప్రెస్ చేసాము అంటే మరి చిన్న సైజ్ లో వచ్చుద్ది. నాకైతే Ctrl+Shift+3 సరిపోద్ది. ఈ షార్ట్ కట్ కి ఆల్టర్నేటివ్ గా ఇంకో షార్ట్ కట్ కూడా ఉంది. షార్ట్ కట్ వచ్చేటప్పటికి కంట్రోల్ బటన్ హోల్డ్ చేసి పట్టుకొని మీకు మౌస్ మధ్యలో స్క్రోల్ వీల్ ఉంటది కదా, పైకి మూవ్ చేశారు అనుకోండి, ఇక్కడ ఉన్న ఐకాన్స్ అన్ని సైజ్ పెరిగిపోతాయి. మళ్ళీ కిందకు స్క్రోల్ చేశారు అంటే సైజ్ తగ్గిపోతాయి. నెక్స్ట్ అలాగే నాకు టాస్క్ బార్ మీద ఇక్కడ ఐకాన్స్ ఉన్నాయి కదా, మొత్తం ఎన్ని ఐకాన్స్ ఉన్నాయి? ఫస్ట్ ఫోటోషాప్ ఉంది, సెకండ్ క్లిప్ చాంప్ ఉంది, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, ఇక్కడ మనకి 5 వరకు ఉన్నాయి. సపోజ్ నేను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయాలనుకోండి, ఇక్కడ క్లిక్ చేస్తే మనకి గూగుల్ క్రోమ్ ఓపెన్ అవుద్ది కదా, దీనికి షార్ట్ కట్ కూడా ఉంది. గూగుల్ క్రోమ్ 5th ప్లేస్ లో ఉంది కాబట్టి విండోస్ బటన్ హోల్డ్ చేసి 5 అన్నారు అంటే గూగుల్ క్రోమ్ ఓపెన్ అయిపోద్ది. విండోస్ బటన్ హోల్డ్ చేసి 3 అన్నాము అంటే ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ అయిపోద్ది. విండోస్ టీ అంటున్నా, మనకి విండోస్ టీ ప్రెస్ చేశారు అంటే మనకి సెలక్షన్, మనకి టాస్క్ బార్ మీద ఫోటోషాప్ సెలెక్ట్ అయింది. నాకు ఫోటోషాప్ కాదు, ఇక్కడ ఉన్న గూగుల్ క్రోమ్ ఓపెన్ అవ్వాలనుకోండి, కీబోర్డ్ లో యారో కీస్ ఉంటాయి కదా, మనం రైట్ యారో 1 టైం క్లిక్ చేసాము అంటే 1 టైం మూవ్ అవుద్ది. ఇలా మీరు ఎన్ని టైమ్స్ క్లిక్ చేస్తే అన్ని టైమ్స్ రైట్ సైడ్. అదే మీకు లెఫ్ట్ సైడ్ కావాలి అంటే లెఫ్ట్ యారో 1 టైం క్లిక్ చేస్తే 1 టైం మనం ఇలా క్లిక్ చేస్తూ ఉంటే లెఫ్ట్ సైడ్ వస్తాం. ఇప్పుడు నేను గూగుల్ క్రోమ్ మీదకి వచ్చాను, కీబోర్డ్ లో ఎంటర్ ప్రెస్ చేశారు అంటే మనకి గూగుల్ క్రోమ్ ఓపెన్ అయిపోద్ది. నెక్స్ట్ అలాగే మీకు కొన్ని ట్యాబ్స్ ఓపెన్ అయి ఉన్నాయి అనుకోండి, ఇక్కడ నేను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసా, నెక్స్ట్ దిస్ పీసీ ఓపెన్ చేసా, ఇక్కడ నోట్ ప్యాడ్ ఫైల్ ఉంది, ఇది కూడా ఓపెన్ చేసా. మనకి విండోస్ 11లో ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, ఈ బటన్ మీద క్లిక్ చేసాం అనుకోండి, మనకి ఎన్ని విండోస్ ఓపెన్ అయ్యి ఉన్నాయో అన్ని విండోస్ కనబడతాయి. మీరు ఏ విండోలోకి వెళ్ళాలి అంటే ఆ విండో మీద క్లిక్ చేశారు అంటే ఆ విండోలోకి వెళ్ళిపోతారు. దీనికి షార్ట్ కట్ కూడా ఉంది. షార్ట్ కట్ వచ్చేటప్పటికి Alt+Tab ప్రెస్ చేసిన, ఇలా Alt+Tab ప్రెస్ చేయగానే ఇక్కడ ఉన్న విండోస్ అన్ని కనబడతాయి. మీకు కావాల్సిన విండో మీద క్లిక్ చేయడం మనకి అది ఓపెన్ అయిపోద్ది. నెక్స్ట్ నాకు ఇక్కడ ఒక విండో ఓపెన్ అయ్యి ఉంది కదా, ఇది క్లోజ్ చేయాలి అంటే షార్ట్ కట్ Alt+F4, మన ఫంక్షన్ కీస్ లో F4 ఉంటది కదా, ఆల్ట్ బటన్ హోల్డ్ చేసి F4 అన్నారు అంటే క్లోజ్ అయిపోద్ది. దీనికి ఇంకో షార్ట్ కట్ కూడా ఉంది. షార్ట్ కట్ వచ్చేటప్పటికి Ctrl+W. నెక్స్ట్ అలాగే మనకి ఇక్కడ ఉన్న విండోస్ అన్ని మినిమైజ్ అయిపోవాలనుకోండి, దీనికి షార్ట్ కట్ వచ్చేటప్పటికి కీబోర్డ్ లో విండోస్ బటన్ ఉంటది కదా, విండోస్ D అనగానే అన్ని మినిమైజ్ అయిపోతాయి. మళ్ళీ మీకు ఓపెన్ అవ్వాలి అంటే మళ్ళీ విండోస్ D అన్నారు అంటే నార్మల్ గా వచ్చేస్తాయి. నెక్స్ట్ కీబోర్డ్ లో విండోస్ H అన్నాం అనుకోండి, స్పీచ్ టు టెక్స్ట్ ఓపెన్ అవుద్ది. మీ దగ్గర MS వర్డ్ సాఫ్ట్వేర్ ఉన్నా, ఎక్సెల్ సాఫ్ట్వేర్ ఉన్నా, ఏ సాఫ్ట్వేర్ లోకైనా వెళ్ళి మీరు ఇక్కడ ఉన్న స్పీచ్ టు టెక్స్ట్ యూస్ చేయొచ్చు. దీని మీద క్లిక్ చేసి మీకు ఖచ్చితంగా మైక్రోఫోన్ ఉండాలి, మైక్రోఫోన్ పెట్టుకొని మాట్లాడడమే. హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అని మీరు మాట్లాడారు అనుకోండి, ఆ మాట్లాడింది మనకి టెక్స్ట్ రూపంలో వచ్చేసుద్ది. నెక్స్ట్ అలాగే కీబోర్డ్ లో విండోస్ Shift+S ప్రెస్ చేశారు అంటే మనకి స్క్రీన్ షాట్ తీసుకోవడానికి వచ్చుద్ది. ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉంటాయి, ఇక్కడ క్లిక్ చేశారు అంటే ఇక్కడ ఉన్న స్క్రీన్ మొత్తం నాకు స్నాప్ షాట్ కావాలనుకోండి, ఇక్కడ ఫుల్ స్క్రీన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయడం ఇదంతా నాకు స్క్రీన్ షాట్ అయ్యి మై పిక్చర్స్ లో ఉంటుంది. మనకి మై పిక్చర్స్ ఎక్కడ ఉంటుంది, దిస్ పీసీ ఓపెన్ చేశారు అనుకోండి, మనకి లెఫ్ట్ సైడ్ డౌన్లోడ్స్, డాక్యుమెంట్స్, పిక్చర్స్ అని ఉంటది కదా, పిక్చర్స్ లోకి వెళ్ళారు అంటే ఇక్కడ స్క్రీన్ షాట్స్ అనే ఫోల్డర్ కనబడుద్ది. ఇది ఓపెన్ చేశారు అంటే ఇప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసిన
ఇమేజ్. క్లోజ్ చేసిన ఈ స్క్రీన్ షాట్ లో మొత్తం మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో మనం ఫుల్ స్క్రీన్ వాడాం. అదే మీరు రెక్టాంగులర్ అన్నారు అనుకోండి, మీకు కావాల్సినట్టుగా ఒక బాక్స్ డ్రా చేయడమే. మీరు ఎక్కడ దాకా డ్రా చేశారో అక్కడ వరకు స్క్రీన్ షాట్ వచ్చేసుద్ది. మనం మొత్తం కలిపి ఒకేసారి చూద్దాం. మళ్ళీ షార్ట్ కట్ లోకి వెళ్తున్నా. నెక్స్ట్ ఫ్రీ ఫామ్ వచ్చేటప్పటికి ఇక్కడ క్లిక్ చేసి మీకు నచ్చినట్టుగా డ్రా చేసుకోవచ్చు. మీరు ఎలా అయితే డ్రా చేస్తారో ఆ లోపల ఉన్నదంతా మనకి స్క్రీన్ షాట్ కింద వచ్చుద్ది. ఇలాగ మనం స్నాప్ షాట్స్ డిఫరెంట్ మెథడ్స్ లో తీసుకోవచ్చు. నెక్స్ట్ కంట్రోల్ షిఫ్ట్ ఎస్కేప్ బటన్ ప్రెస్ చేస్తున్నా మనకి టాస్క్ మేనేజర్ వచ్చుద్ది. అసలు ఈ టాస్క్ మేనేజర్ ఎలా యూజ్ అవుద్ది అంటే, మీరు ఏమైనా సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నప్పుడు మీ పీసీ గానీ మీ ల్యాప్టాప్ గానీ స్ట్రక్ అయిపోయింది అనుకోండి, మీరు మౌస్ తో మూవ్ చేద్దాం అనుకున్నా మూవ్ అవ్వట్లా. ఈ టైంలో ఈ టాస్క్ మేనేజర్ బాగా యూజ్ అవుద్ది. ప్రెసెంట్ మీరు ఏమేమి ఓపెన్ చేశారో అవన్నీ ఇక్కడ కనబడతాయి. మీకు దేని వల్ల స్ట్రక్ అయ్యింది అన్నది ఐడియా ఉంటే సింపుల్ గా సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి అండ్ టాస్క్ అంటే అది రిమూవ్ అయిపోద్ది. రిమూవ్ అవడమే కాదు, మీరు షట్ డౌన్ చేయకుండా మీ పీసీ గానీ ల్యాప్టాప్ గానీ నార్మల్ గా రన్ అయిపోద్ది. నెక్స్ట్ అలాగే మనం మినిమైజ్ చేయాలి అంటే ఇక్కడ క్లిక్ చేసి మినిమైజ్ చేస్తాం కదా, అలాగే మ్యాక్సిమైజ్ చేయాలి అంటే ఈ మధ్యలో బటన్ యూజ్ చేస్తాం. ఈ మినిమైజ్ కి మ్యాక్సిమైజ్ కి షార్ట్ కట్స్ కూడా ఉన్నాయి. కీబోర్డ్ లో విండోస్ బటన్ హోల్డ్ చేసి డౌన్ ఏరో 1 టైం క్లిక్ చేశారు అనుకోండి, మినిమైజ్ అవుద్ది. మీకు ఇంకా మినిమైజ్ అవ్వాలి అంటే మళ్ళీ అదే షార్ట్ కట్ యూస్ చేసిన విండోస్ బటన్ హోల్డ్ చేసి డౌన్ యారో, నాకు శాంతం మినిమైజ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మ్యాక్సిమైజ్ అవ్వాలి అంటే విండోస్ బటన్ హోల్డ్ చేసి అప్ యారో 1 టైం క్లిక్ చేశారు అంటే మ్యాక్సిమైజ్ అవుద్ది. నాకు పూర్తిగా మ్యాక్సిమైజ్ అవ్వాలి అంటే విండోస్ బటన్ హోల్డ్ చేసి మళ్ళీ అప్ యారో ప్రెస్ చేస్తున్నాను, నాకు పూర్తిగా మ్యాక్సిమైజ్ అయిపోయింది. నెక్స్ట్ నాకు ఇక్కడ URL లోకి వెళ్ళాలనుకోండి, మనం ఇలా క్లిక్ చేసి URL లోకి వెళ్తాం కదా, దీనికి షార్ట్ కట్ కూడా ఉంది. కంట్రోల్ L ప్రెస్ చేసినా మనం URL లోకి వెళ్తాం. నెక్స్ట్ అలాగే మీరు ఏమైనా ఫోల్డర్ కానీ ఫైల్ కానీ దేనికైనా రీనేమ్ చేయాలి అంటే షార్ట్ కట్ వచ్చేటప్పటికి, సపోజ్ ఇక్కడ ఒక ఫోల్డర్ ఉంది, సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్ లో F2 అన్నారు అనుకోండి, మనకి రీనేమ్ చేసుకోవడానికి వచ్చుద్ది. ఇదే ఫంక్షన్ కీస్ లో మనకి F5 ఉంటది కదా, F5 1 టైం ప్రెస్ చేశారు అంటే 1 టైం రీఫ్రెష్ అవుద్ది. అసలు ఈ రీఫ్రెష్ ఎందుకు యూజ్ చేస్తాం, మీ పీసీ గానీ ల్యాప్టాప్ గానీ స్లో అనిపిస్తే ఈ రీఫ్రెష్ యూజ్ చేస్తాం. ఈ రీఫ్రెష్ మీకు షార్ట్ కట్ కాకుండా నార్మల్ గా కావాలి అంటే డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేశారు అంటే ఇక్కడ రీఫ్రెష్ అని ఉంటది, ఇక్కడ క్లిక్ చేసి రీఫ్రెష్ చేయొచ్చు. మీరు F5 బటన్ 1 టైం క్లిక్ చేస్తే 1 టైం రీఫ్రెష్ అవుద్ది. మీరు ఆ బటన్ హోల్డ్ చేసి పట్టుకున్నా మనకి చాలా టైమ్స్ రీఫ్రెష్ అవుద్ది. నెక్స్ట్ కీబోర్డ్ లో విండోస్ L ప్రెస్ చేశారు అనుకోండి, మనం లాగిన్ స్క్రీన్ దగ్గరికి వెళ్తాం. అక్కడ మీరు జీమెయిల్ అకౌంట్ తో మళ్ళీ సైన్ ఇన్ అవ్వడమే. నెక్స్ట్ మనం షట్ డౌన్ చేయాలి అంటే స్టార్ట్ లోకి వచ్చి ఇక్కడికి వచ్చి షట్ డౌన్ చేస్తాం కదా, దీనికి షార్ట్ కట్ కూడా ఉంది. షార్ట్ కట్ వచ్చేటప్పటికి కీబోర్డ్ లో విండోస్ X అన్నారు అంటే ఇక్కడికి వెళ్తారు. ఇప్పుడు నేను ఏ బటన్ మీద నా ఫింగర్ లేదు, నెక్స్ట్ U ప్రెస్ చేయండి, మళ్ళీ U అన్నారు అంటే షట్ డౌన్ అయిపోద్ది. నేనైతే షట్ డౌన్ చేయట్లా. నెక్స్ట్ రీస్టార్ట్ కూడా షార్ట్ కట్ ఉంది. షార్ట్ కట్ వచ్చేటప్పటికి విండోస్ బటన్ హోల్డ్ చేసి X ప్రెస్ చేశారు అంటే మళ్ళీ ఇక్కడికే వస్తారు. కీబోర్డ్ లో U అన్నారు అంటే నెక్స్ట్ R అన్నారు అంటే రీస్టార్ట్ అయిపోద్ది. షట్ డౌన్ కి రీస్టార్ట్ కి బటన్స్ క్రియేట్ చేసి అవి మనం టాస్క్ బార్ మీద పెట్టుకోవచ్చు. షట్ డౌన్ బటన్ మీద క్లిక్ చేయగానే షట్ డౌన్ అయిపోద్ది, రీస్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయగానే రీస్టార్ట్ అయిపోద్ది. అది కూడా చాలా ఈజీ ప్రాసెస్ లో. ఇది ఎలా చేయాలో చెప్తున్నాను. డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేసి ఇక్కడ న్యూ అని ఉంది కదా, ఈ న్యూ లో షార్ట్ కట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ షట్ డౌన్ స్పేస్ ఇచ్చి -S, ఈ ఐఫెన్ వచ్చేటప్పటికి కీబోర్డ్ లో పైన మనకి నెంబర్స్ ఉంటాయి కదా, 0 పక్కన ఉంటుంది, మళ్ళీ స్పేస్ ఇస్తున్న -T, మళ్ళీ స్పేస్ ఇస్తున్న 1. నెక్స్ట్ అంటున్నా నాకు ఇక్కడ షట్ డౌన్ లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ కావాలి, దానికోసం డైరెక్ట్ గా టైప్ చేసేస్తున్నా, షట్ డౌన్ ఇచ్చి ఫినిష్ అంటున్నా. ఇక్కడ మీరు చూసారు అంటే షట్ డౌన్ బటన్ క్రియేట్ అయింది. నెక్స్ట్ రీస్టార్ట్ బటన్ క్రియేట్ చేస్తున్నా, రైట్ క్లిక్ చేసి న్యూ లో షార్ట్ కట్, ఇక్కడ షట్ డౌన్ స్పేస్ ఇచ్చి ఇక్కడ -R, మనం రీస్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ స్పేస్ ఇచ్చి -T 1. నెక్స్ట్ అంటున్నా ఇక్కడ నాకు నేమ్ వచ్చేటప్పటికి రీస్టార్ట్, ఫినిష్ అంటున్నా. ఈ బటన్స్ కి మనం ఐకాన్స్ కూడా అప్లై చేయొచ్చు. ఫస్ట్ నేను షట్ డౌన్ బటన్ కి ఐకాన్ అప్లై చేస్తున్నా. షట్ డౌన్ బటన్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసాము అంటే ప్రాపర్టీస్ ఉంటాయి, ప్రాపర్టీస్ మీద క్లిక్ చేయండి. ఈ ప్రాపర్టీస్ లో ఇక్కడ షార్ట్ కట్ ఉంటది. షార్ట్ కట్ లో చేంజ్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి డిఫాల్ట్ ఐకాన్స్ ఉంటాయి, ఇందులో మీకు కావాల్సిన ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి. నాకు షట్ డౌన్ కి ఈ ఐకాన్ కావాలి, ఇది సెలెక్ట్ చేసుకొని ఓకే అంటున్నా. నెక్స్ట్ అప్లై,
ఓకే. ఇక్కడ నాకు షట్ డౌన్‌కి ఐకాన్ మారిపోయింది కదా! నెక్స్ట్ రీస్టార్ట్‌కి కూడా ఇది సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ప్రాపర్టీస్ షార్ట్‌కట్‌లో చేంజ్ ఐకాన్. నాకు రీస్టార్ట్‌కి వచ్చేటప్పటికి ఇందులో మీరు ఏదైనా సెట్ చేసుకోవచ్చు. నాకైతే ఇది కావాలి. ఇది సెలెక్ట్ చేసుకొని ఓకే, అప్లై, ఓకే. నెక్స్ట్ ఈ షట్ డౌన్, రీస్టార్ట్ బటన్స్ మనకి టాస్క్ బార్ మీదకి రావాలనుకోండి. ఫస్ట్ షట్ డౌన్ బటన్‌ని టాస్క్ బార్ మీదకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. నెక్స్ట్ రీస్టార్ట్ బటన్‌ని. ఇప్పుడు మీరు ఈ షట్ డౌన్ మీద క్లిక్ చేస్తే మీ పీసీ గాని, ల్యాప్‌టాప్ గాని షట్ డౌన్ అయిపోద్ది. ఈ రీస్టార్ట్ మీద క్లిక్ చేశారు అంటే రీస్టార్ట్ అయిపోద్ది. నాకు డెస్క్‌టాప్ మీద, టాస్క్ బార్ మీద రెండిటి మీద అవసరం లేదు. నాకు టాస్క్ బార్ మీద ఉంటే చాలు అంటే డెస్క్‌టాప్ మీద ఈ రెండు సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్‌లో డిలీట్ బటన్ ప్రెస్ చేశారు అంటే ఈ రెండు డిలీట్ అయిపోతాయి. మనం టాస్క్ బార్ మీద యూస్ చేయొచ్చు. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్‌కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.